హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ అనమాట. పాట్ నెక్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్‌ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి సంబంధించిన మెజర్‌మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నాను. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14.5 ఇంచెస్ అనమాట. బ్లౌజ్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్‌కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఆర్మ్ రౌండ్ కోసమని 6 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 34 సైజ్ బ్లౌజ్ అనమాట. 8.5 ఇంచెస్‌కి ఈ విధంగా చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసేసుకుని ఒక 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రాగా స్టిచెస్ కోసం తీసుకున్నాను. నడుము దగ్గర 7.5 ఇంచెస్‌కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని 1 ఇంచ్ వచ్చేసి స్టిచెస్ కోసం మనకి డాట్స్ వేస్తాం కదా, డాట్స్ కోసం తీసుకున్నాను. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచు. మీకు ఒకవేళ నెక్ కొంచెం చిన్నగా ఉండాలనుకుంటే 2 ఇంచెస్‌కి అయితే మార్కింగ్ చేసుకోండి. అలాగే నెక్ డౌన్ వచ్చేసి 10.5 ఇంచ్ అనమాట. మీకు మీ బ్లౌజ్‌కున్న మెజర్‌మెంట్‌ని బట్టి నెక్ విడ్త్, నెక్ డౌన్ అయితే మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నేను కొంచెం డీప్ నెక్‌ని అయితే చూపిస్తున్నాను. అందు గురించి మనకి నెక్ డీప్ అనేది పెరుగుతుంది. మీరు మాత్రం మీకు ఎంత నెక్ డీప్ కావాలో అంతే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 1 ఇంచ్ అయితే లీవ్ చేసేసి నేను నెక్ డిజైన్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఈ 1 ఇంచ్ మనకి షోల్డర్ జాయింట్ చేసే దగ్గర డిజైన్ ఇలా క్రాస్‌గా వస్తే జాయింట్ అనేది అంత సరిగా రాదు కదా, అందు గురించి అని చెప్పేసి 1 ఇంచ్ అయితే లీవ్ చేసేసాననమాట. మీరు డిజైనర్ బ్లౌజ్ ఏదైనా స్టిచ్చింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు షోల్డర్ జాయింట్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కరెక్ట్‌గా రావాలనుకుంటే ఒక 1 ఇంచ్ అయితే లీవ్ చేసేయండి. ఈ విధంగా 1 ఇంచ్ లీవ్ చేయడం వల్ల మనకి షోల్డర్ జాయింట్ చేసినప్పుడు నీట్‌గా వస్తుంది. ఇక్కడ క్యాన్వాస్ పేపర్ తీసుకుని మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్‌ని మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ చేసుకున్న బ్యాక్ పార్ట్‌ని ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ మీద అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ లైటింగ్ వల్ల చాలా డల్‌గా అయితే పడింది. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుని చుట్టూ కూడా మనకి ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచ్ కానీ, 1.5 ఇంచ్ కానీ క్యాన్వాస్ పేపర్‌ని అయితే కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అయితే మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూ కూడా కటింగ్ చేసేసుకుందాము. వీడియోని ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తున్నా, అలానే ముందు నుంచి చూస్తున్నా సరే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల డైలీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి నాకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. నేనైతే 1 ఇంచ్ వరకు అయితే చుట్టూ ఈ విధంగా గ్యాప్ ఉంచేసి కటింగ్ చేసేస్తున్నాను అనమాట. అలాగే మనకి షోల్డరు వెడల్పుగా సాగిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఒక 1 ఇంచు స్క్రీన్‌లో కనిపిస్తుంది కదా, ఈ విధంగా లీవ్ చేసేసి కటింగ్ చేసేస్తున్నాను. డిజైన్ అయితే మనకి కొంచెం హెవీగా కావాలి అనుకుంటే ఈ డిజైన్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మిడిల్‌లో ఉన్నది ఈ డిజైన్ వచ్చేసి ఈ విధంగా నేను ఎక్స్ట్రాగా అయితే డిజైన్ కోసం వేరే క్యాన్వాస్ పేపర్ మీద అయితే కటింగ్ చేయట్లేదు. ఇప్పుడు ఈ నెక్ చుట్టూ కూడా ఈ విధంగా క్యాన్వాస్ పేపర్‌ని, లైనింగ్ క్లాత్‌ని కూడా ఐరన్ చేసేసుకున్న తర్వాత ఈ క్యాన్వాస్ పేపర్‌కి వన్ సైడ్ వచ్చేసి షైనింగ్ ఉంటుందన్నమాట. కొంచెం మెరుస్తున్నట్టుగా కనిపిస్తుంది. అలా షైనింగ్ ఉన్న వైపు మాత్రమే దీన్ని క్లాత్ కుంచేసి ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐరన్ చేసేటప్పుడు మరీ ఎక్కువ హీట్ కూడా అవసరం లేదు. జస్ట్ మీడియంలో ఉంచేసి ఐరన్ చేసేస్తే నీట్‌గా దీనికి పేస్ట్ అయిపోతుందన్నమాట. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైనా ఉంటే దాన్ని కటింగ్ చేసేసుకుని ఇప్పుడు నెక్ మిడిల్ అయితే ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి సెంటర్‌లో ఒక స్టిచ్చింగ్ వేసుకుంటే మనకి నెక్ అనేది జరిగిపోకుండా ఉంటుంది. ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ క్లాత్ అనమాట. అసలు జారిపోయే క్లాత్. అంత సిల్కీగా ఉంది గనక పై వైపు నుంచే మనకి ఇక్కడ షాడో కనిపిస్తుంది కదా, ఈ విధంగా పై వైపు నుంచే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. మీకు ఒకవేళ స్టిచ్చింగ్ చేయడం కష్టంగా అనిపిస్తే గనక ఫస్ట్ లూజు కుట్టుతోటి రెండింటిని కలిపి లైనింగ్ క్లాత్‌ని, మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కూడా స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఆ తర్వాత దీనిపైన చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసుకోండి. లేదంటే లైనింగ్ క్లాత్‌కి, మెయిన్ ఫ్యాబ్రిక్‌కి గమ్‌తో పేస్ట్ చేసేసినా సరే నీట్‌గానే స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మనకి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కటింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్‌ని కూడా మిడిల్‌లో చిన్నగా కటింగ్ చేసుకుని ఆల్రెడీ మనం స్టిచ్ చేసి పెట్టుకున్న నెక్ ఏదైతే ఉందో దీన్ని ఈ బ్యాక్ పార్ట్‌కి స్క్రీన్‌లో చూపించిన విధంగా లూజ్‌గా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ దీన్ని రిమూవ్ చేసేస్తాం కదా, కటింగ్‌లో పోతుందనుకోండి. దీన్నైతే ఈ విధంగా లూజ్‌గా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే స్ట్రైట్‌గా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచ్ వరకు స్టిచెస్ కూడా స్ట్రైట్‌గానే రావాలి. ఎందుకంటే మనకి షోల్డర్ జాయింట్ చేసే దగ్గర ఈ డిజైన్ అనేది స్ట్రైట్‌గా ఉంటే మనకి జాయింట్ చేసేటప్పుడు అసలు చాలా నీట్‌గా వస్తుంది. అలానే షోల్డర్ జారిపోకుండా ఉంటుందన్నమాట. ఆ విధంగా ఒక 1/2 ఇంచ్‌కి గానీ, 3/4 ఇంచ్‌కి గానీ మీరు షోల్డర్‌లో ఖర్చు ఎంతైతే పెడతారో ఆ ఖర్చు వరకు మాత్రం డిజైన్‌ని లీవ్ చేసేసి స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి డిజైన్ అనేది బాగుంటుంది. అలాగే షోల్డర్ జారే ప్రాబ్లమ్ కూడా ఉండదు. ఇప్పుడు నెక్ చుట్టూ కూడా కొంచెం ఫ్యాబ్రిక్ ఉంచేసి, మరీ ఎక్కువ కాకుండా ఈ విధంగా కొంచెం ఫ్యాబ్రిక్ ఉంచేసి నెక్ మిడిల్‌లో ఉన్న క్లాత్‌ని అయితే కటింగ్ చేసేసుకుని నెక్ చుట్టూ అయితే మనకి కుట్ల మీదకి వెళ్ళకుండా చిన్నగా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. మనం వేసుకునే స్టిచెస్ ఉన్నాయి కదా, స్టిచెస్ మీదకి కటింగ్ పోకుండా జాగ్రత్తగా ఈ విధంగా కట్ చేసిన తర్వాత మీరు బిగినర్స్ అయితే గనక ఒకసారి లైనింగ్ క్లాత్ వైపు నుంచి ఐరన్ చేసేసుకోండి. ఐరన్ చేస్తే మనకి స్టిచ్చింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నేనైతే ఐరన్ చేయలేదు, డైరెక్ట్‌గానే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. బిగినర్స్ అయితే గనక ఎప్పుడైనా ఐరన్ చేసినప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు నుంచి కాకుండా లైనింగ్ క్లాత్ వైపు నుంచి ఐరన్ చేస్తే గనక మనకి ఫ్యాబ్రిక్ అనేది డ్యామేజ్ కాకుండా
ఉంటుందన్నమాట. ఈ విధంగా నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇలా స్టిచెస్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ డాట్స్ అయితే వేసేస్తున్నాను. మీకు బ్లౌజ్ సైజుని బట్టి ఒక 2 ఇంచెస్ అయితే మనం ఖర్చు కోసం అని చెప్పేసి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుని, ఇప్పుడు స్క్రీన్‌లో చూపించిన విధంగా మనం మార్కింగ్ చేసుకున్న దగ్గరికి మిడిల్‌లోకి ఫోల్డింగ్ చేసి ఇలా చిన్నగా కటింగ్ చేసుకున్నాను. మనకి 2 సైడ్స్ కూడా ఈక్వల్‌గా డాట్స్ వచ్చేస్తాయి. మీరు డాట్స్ పొడవు 4 ఇంచెస్ కానీ, 3.5 ఇంచెస్ కానీ, 4.5 ఇంచెస్ కానీ మీకు ఎంత లెంత్‌లో అయితే సైజుని బట్టి డాట్స్ అయితే మార్కింగ్ చేసేసుకోవాలి. ఇది సిల్క్ క్లాత్ కదా! అందు గురించి పైనైతే ఒకసారి స్టిచెస్ వేసేస్తున్నాను. మనకి నార్మల్ రా సిల్క్ అయితే జరిగిపోదు. అదే సిల్క్ క్లాత్ అయితే గనక డాట్స్ నీట్‌గా రావాలంటే కంపల్సరీగా ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే గనక ఎక్కడ కూడా కుచ్చు టైప్‌లో రాదనమాట. అలానే డాట్స్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనమాట. ఈ విధంగా బిగినర్స్ అయితే గనక ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. మీకు ఇంకా స్టిచ్చింగ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఇలా క్రాస్‌గా మార్కింగ్ చేసేసుకొని డబుల్ స్టిచ్ వేసేసుకోవాల్సి ఉంటుంది. 2 సైడ్స్ కూడా డాట్స్ స్టార్టింగ్‌లో అయితే ఈక్వల్‌గా రావు కదా! ఈక్వల్‌గా రావడం కోసం అని చెప్పేసి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నారంటే మీరు ఈక్వల్‌గా వస్తాయి డాట్స్ కూడా. వీడియోని ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇక నుంచి మన ఛానల్‌లో కంప్లీట్ బ్లౌజ్ వీడియోస్ అయితే చూపిస్తాను. చాలామంది అడుగుతున్నారు మీరు ఒక బ్యాక్ పార్ట్ మాత్రమే స్టిచ్చింగ్ చేస్తున్నారని. అందు గురించి కంప్లీట్‌గా అయితే స్టిచ్చింగ్ చేస్తాను. ఇక్కడొచ్చేసి నడుము దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అయితే ఈ విధంగా పైకి మార్కింగ్ చేసేసుకొని ఇలా క్రాస్‌గా అయితే కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు బ్లౌజ్‌ని కటింగ్ చేసినప్పుడైనా సరే ఈ విధంగా కటింగ్ చేసుకోవచ్చు. లేదంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయినా సరే ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా క్రాస్‌గా తీసుకుంటే గనక నడుము దగ్గర కిందకి దిగినట్లుగా కాకుండా కొంచెం నీట్‌గా వస్తుందనమాట బ్లౌజ్ అనేది. ఇప్పుడు పైపింగ్ కోసం అని చెప్పేసి చిన్నగా ఒక పావించి వరకు అయితే ఈ విధంగా ఫోల్డింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ థ్రెడ్ పైపింగ్ వేద్దామని చెప్పేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచెస్ వేస్తున్నాననమాట. ఒకవేళ డైరెక్ట్‌గా పైపింగ్ చేసేసుకోవాలి థ్రెడ్ పైపింగ్ కాకుండా అనుకుంటే గనక మీరు క్రాస్ పీస్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్‌గా కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. కానీ నేను పైపింగ్ చేసిన తర్వాత హెమ్మింగ్ వస్తుంది. అందు గురించి అని చెప్పేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేశాను. ఇక్కడొచ్చేసి ఒక 1 ఇంచ్‌లో అయితే పింక్ కలర్ క్లాత్‌ని తీసుకొని క్రాస్‌గా కటింగ్ చేసుకున్నాననమాట. ఇలా క్రాస్‌గా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పైపింగ్ థ్రెడ్ అయితే స్టిచ్చింగ్ చేసేయాల్సి ఉంటుంది. ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనం పైపింగ్ పాదం తీసుకోవాలి. మీకు రైట్ సైడ్ అలవాటు ఉంటే రైట్ సైడ్‌ది, లెఫ్ట్ సైడ్ అలవాటు ఉంటే లెఫ్ట్ సైడ్‌ది పైపింగ్ పాదం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మన నార్మల్ పాదం ఏదైతే ఉందో దీన్ని ఈ విధంగా తీసేసి పైపింగ్ పాదాన్ని అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఈ పైపింగ్ థ్రెడ్ వచ్చేసి మనకి డిఫరెంట్ సైజెస్‌లో అయితే దొరుకుతుంది. నేనైతే అంత లావుగా ఉన్నదైతే తీసుకోననమాట. కొంచెం సన్నగా ఉన్నది తీసుకుంటాను. అలాగే మనకి కొంచెం పైపింగ్ అనేది జస్ట్ కనిపిస్తే సరిపోతుంది. లేదు మాకు కొంచెం లావుగా ఉండాలనుకుంటే గనక థ్రెడ్స్‌లో కూడా సైజెస్ ఉంటాయి. స్టార్టింగ్ మాత్రం ఈ విధంగా ముడి అయినా వేసేసుకోవచ్చు. లేదంటే ఇలా స్టిచ్చింగ్ అయినా చేసుకోవచ్చనమాట. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు థ్రెడ్ అనేది లూజ్ అయిపోకుండా, ఫ్యాబ్రిక్ లూజ్ అయిపోకుండా ఈ విధంగా అయితే చేయొచ్చు. అలానే థ్రెడ్ మీదకి పోకుండా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. కొంచెం సన్నగా ఉన్నదాన్నయితే స్టిచ్చింగ్ చేయడం కష్టమే. కొంచెం లావుగా ఉన్నదైతే మనకి అంత తొందరగా పోదు. కానీ ఇక్కడ సన్నగా ఉంది కదా! అందు గురించి జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకొని, ఒక పావించి వరకు ఈ విధంగా క్లాత్ ఉంచేసి, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి నెక్ చుట్టూ పైపింగ్ కోసం అని చెప్పేసి, ఈ విధంగా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచెస్ వేసుకోవాలనమాట. ఇక్కడ 2 డిఫరెంట్ వేస్‌లో అయితే నేను పైపింగ్‌ని స్టిచ్చింగ్ చేస్తున్నాను. నెక్ చుట్టూ వేసేదానికొచ్చేసి హెమ్మింగ్ వచ్చేస్తుంది. అలానే ముందు నార్మల్‌గా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా! అది హ్యాండ్స్‌కి గాని, వాటికి గాని స్టిచ్చింగ్ చేసుకోవచ్చనమాట. దీనికి సంబంధించిన స్లీవ్ డిజైన్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. అదైతే లేయర్ స్లీవ్స్ అనమాట. అంబ్రెల్లా టైప్‌లో లేయర్ స్లీవ్స్‌ని అయితే అప్లోడ్ చేస్తాను. దానికి సంబంధించిన వీడియో అయితే నేను కామెంట్ సెక్షన్‌లో గాని, డిస్క్రిప్షన్‌లో గాని వీడియో లింక్ అయితే ఇస్తానండి. స్లీవ్స్ డిజైన్ వీడియో లింక్ అని చెప్పేసి పెట్టిచ్చేస్తాను. మీకు ఒకవేళ ఈ బ్లౌజ్‌కి ఎలాంటి స్లీవ్ డిజైన్ సెట్ అవుతుంది అని చెప్పేసి మీకు ఐడియా కోసమైనా సరే మీరు చూడాలనుకుంటే చూడండి. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో గాని, లేదంటే కామెంట్ సెక్షన్‌లో గాని ఇచ్చేస్తాను. అలానే వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ కావాలి, అలానే కొంచెం ఫాస్ట్‌గా స్టిచ్చింగ్ చేయాలా, ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా సరే మీరు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మనం ఆల్రెడీ హాఫ్ ఇంచ్ అయితే స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకున్నాం కదా! ఇక్కడ చూడండి మనకి షోల్డర్ 2 కూడా ఈక్వల్‌గా వచ్చేసిందనమాట. ఇక్కడ కూడా మనకి షోల్డరు ఎక్కువ తక్కువ రాలేదు. ఈ విధంగా ఏ డిజైన్‌కైనా సరే ఒక హాఫ్ ఇంచ్ గాని, ముప్పావు ఇంచ్ గాని మీరు షోల్డర్‌లో ఖర్చు ఎంతవరకైతే తీసుకుంటారో, ఆ ఖర్చు స్ట్రెయిట్‌గా అయితే స్టిచ్చింగ్ చేసేసుకొని, స్ట్రెయిట్‌గా అయితే కటింగ్ చేసేసుకొని, దాని తర్వాత నుంచి డిజైన్ అయితే మార్కింగ్ చేసుకుంటే మనకి నీట్‌గా ఉంటుందనమాట. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని అయితే కటింగ్ చేసేసుకున్నాను. 2 సైడ్స్ కూడా ఈ విధంగానే షోల్డర్‌ని జాయింట్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ వచ్చేసి నేను దీనికి ప్రిన్సెస్ కట్ అయితే స్టిచ్చింగ్ చేశాను. మీకు ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ వీడియో కావాలి అంటే గనక
మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. నేనైతే ఒకవేళ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను చూపిస్తాను. మ్యాక్సిమం అన్ని బ్లౌజెస్కి కూడా ప్రిన్సెస్ కట్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. దీనికైతే పైపింగ్ కూడా చేశానండి. ప్రిన్సెస్ కట్లోనే పైపింగ్ చేశాను. డబుల్ కలర్ కాంబినేషన్లో ఉంటే కనుక మనకి సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్కి కలర్ కాంబినేషన్ చూసుకుని మనం ఈ విధంగా బ్లౌజ్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి నెక్ దగ్గర నుంచి మొత్తం చుట్టూ కూడా పైపింగ్ చేసేస్తున్నాను అనమాట. ఈ నెక్ చుట్టూ మనకి హెమ్మింగ్ అయితే వస్తుంది. కంప్లీట్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కావాలి అని అనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు షేర్ చేయండి. షేర్ చేస్తేనే కదా 2 డేస్ పడుతుందండి ఒక వీడియో తీసి అప్లోడ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి 2 డేస్ పడుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మాకు కావాలి అని అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా నెక్ చుట్టూ కూడా మనకి ఎక్కడ కూడా లూజ్ రాకూడదు అనమాట. లూజ్ లేకుండా చక్కగా థ్రెడ్ ఎంత సన్నగా అయితే ఉందో అంత సన్నగా పైపింగ్ వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. బిగినర్స్ అయితే కనుక కొంచెం లేట్ అయినా సరే ఎక్కడ కూడా లూజ్ రాకుండా పైపింగ్ అయితే జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోండి. ఒక్కొక్కసారి క్రాస్ అయితే తిరగదు. అలా తిరగదు అని అనుకున్నప్పుడు చిన్నగా కటింగ్ చేసుకోవచ్చు అనమాట. కటింగ్ చేసుకుని మనం హెమ్మింగ్ చేసేటప్పుడు అయితే దీన్ని కలిపియచ్చు. హెమ్మింగ్ చేసేటప్పుడు స్టిచ్చెస్లో కలిపియచ్చు. ఈ విధంగా నెక్ చుట్టూ కూడా పైపింగ్ అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఒక 2 డేస్ నుంచి అయితే ఫుల్ బ్లౌజ్ స్లీవ్స్కి అలానే బ్యాక్ పార్ట్కి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఓన్లీ బ్యాక్ పార్ట్ వీడియోలే కావాలి అని అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో బ్యాక్ పార్ట్ వీడియోలు ఓన్లీ బ్యాక్ పార్ట్ వీడియోస్ అని కామెంట్ చేయండి. అలా కాదు మాకు ఫుల్ బ్లౌజ్ స్లీవ్ డిజైన్ అంతా కావాలి అని అనుకుంటే కనుక కంప్లీట్ బ్లౌజ్ డిజైన్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే బ్లౌజ్ సైజెస్కి సంబంధించి కూడా మీకు ఏ సైజులో బ్లౌజ్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేనైతే స్టిచ్ చేయడానికి చూస్తాను. ఇక్కడ వచ్చేసి పైపింగ్ అయితే చేసేసాం కదా. అలానే నడుము దగ్గర ఫ్రంట్ పార్టు మొత్తం కూడా మనం పైపింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఈ సారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి సిల్వర్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది. నేను దీనికి యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి సిల్కే రా సిల్క్లో తీసుకున్నాను అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి రా సిల్క్లో తీసుకున్నాను. రా సిల్క్లో ఒక 1/2 మీటర్ అయితే సరిపోయింది మనకి మొత్తం పైపింగ్ అలాగే డిజైన్కి. ఇక్కడ డిజైన్ కోసం అని చెప్పేసి స్ట్రైట్గా కటింగ్ చేసుకున్న బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఇదైతే మనకి బ్లౌజ్లో అయితే 80 సెంటీమీటర్స్ వచ్చిందండి. 80 సెంటీమీటర్స్ ఫ్యాబ్రిక్లో మనం దీన్ని స్టిచ్చింగ్ చేయడం కుదరదు కదా. అందు గురించి ఇది సారీ రన్నింగే కదా అని చెప్పేసి నేను ఒక 1/2 మీటర్ వరకు కటింగ్ చేసుకున్నాను. కటింగ్ చేసుకుని డిజైన్ కోసం అలాగే స్లీవ్స్ కోసం యూజ్ చేసుకున్నాను అనమాట. లేయర్ స్లీవ్స్ కూడా మనకి సారీలో వచ్చిన డిజైన్ తోటి స్టిచ్చింగ్ చేయడం చాలా కష్టం. మనకి బ్లౌజ్ పీస్ చాలా తక్కువగా వస్తుంది కదా. దాంతో స్టిచ్చింగ్ చేయాలంటే మనకి ఫ్యాబ్రిక్ సరిపోదు. అటువంటప్పుడు మీరు రన్నింగ్ సారీ అయినా సరే లేదంటే కనుక ఆ సారీలో నుంచి కొంత పీస్ అయినా కటింగ్ చేసుకుని స్లీవ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే బయట ఫ్యాబ్రిక్ తీసేసుకుని 1.5 మీటర్ వరకు పడుతుంది అనమాట మనకి ఈ బ్లౌజ్ని కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసుకోవడం కోసం. నార్మల్ ఫ్యాబ్రిక్ అయినా లేదంటే కలర్ కాంబినేషన్లో తీసుకున్న ఫ్యాబ్రిక్ అయినా సరే 1.5 మీటర్ వరకు పడుతుంది. ఇక్కడ డిజైన్ కోసం అని చెప్పేసి ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాం కదా. ఈ స్టిచ్ చేసుకున్న వెడల్పు వచ్చేసి ఈ పీస్ వెడల్పు వచ్చేసి 1.5 ఇంచ్ వరకు 1.5 ఇంచ్ వెడల్పులో అయితే ఈ పీస్ని అయితే ఈ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్చెస్ వేసేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనకి స్టిచ్చెస్ ఉంటాయి కదా. ఈ స్టిచ్చెస్ అనేవి మిడిల్లోకి వెళ్ళిపోయేలాగా అంటే కింద వైపుకి స్టిచ్చెస్ వచ్చేలాగా ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ గ్యాప్లో మీకు ఎంత గ్యాప్లో అయితే ఫ్రిల్స్ కావాలో చూసుకుని అంత గ్యాప్లో ఫ్రిల్స్ని అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ నెక్ మిడిల్లో డిజైన్ ఉంది కదా. ఈ డిజైన్ కోసం మనం కటింగ్ చేసుకున్నాం కదా క్యాన్వాస్ పేపర్, దీన్ని అయితే లైనింగ్ క్లాత్కి ఐరన్ చేసేసాను. మనకి స్టిచ్చింగ్ చేసినప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కావాలి కనుక ఇక్కడ ఒక 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు అయితే ఈ విధంగా కటింగ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం. మీరు ఒకవేళ స్టిచ్చెస్ తక్కువగా ఉన్న పర్వాలేదు అనుకుంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని కటింగ్ చేసుకోండి. నేనైతే ఒక 1 ఇంచ్ అయితే తీసుకున్నాను, ఎందుకైనా మంచిదని చెప్పేసి. మనం ఒకవేళ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ ఏదైనా మిగిలిపోయినా సరే ఆఫ్టర్ స్టిచ్చింగ్ దీన్ని కటింగ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి రా సిల్క్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి 10 ఇంచెస్ లెంత్, 14 ఇంచెస్ విడ్త్ ఉంది. స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా అయితే ఫోల్డింగ్ చేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ 1/2 ఇంచ్ గ్యాప్లో అయితే ఫోల్డింగ్ చేయాలి. మరి దూరంగా ఫోల్డింగ్ చేసినా సరే మనకి డిజైన్ అనేది కొంచెం దూరంగా వస్తుంది. నేనైతే డిజైన్ కొంచెం దగ్గరగా ఉండాలని చెప్పేసి 1/2 ఇంచ్ గ్యాప్లో అయితే మొత్తం స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. అలానే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి మినిమం ఒక 6 అవర్స్ అయితే ఈజీగా పడుతుందండి. ఎందుకంటే స్లీవ్స్ వచ్చేసి లేయర్ స్లీవ్స్, డిజైన్ కూడా హెవీ మోడల్ కదా. ఎవరైనా ఇలాంటి డిజైన్ స్టిచ్చింగ్ చేస్తే కనుక 1500 వరకు అయితే స్టిచ్చింగ్ ఛార్జెస్ తీసుకోవచ్చు సిటీలో అయితే. విలేజెస్ అయితే కనుక మీరు తీసుకునే బ్లౌజ్ స్టిచ్చింగ్ ఛార్జెస్ ఉంటాయి కదా,
సపోజ్ మీరు తీసుకునే బ్లౌజ్ స్టిచ్చింగ్ చార్జెస్ వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ ఒక 300, 400 ఉంటే గనక మీరు 800-900 వరకు తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ఈ డిజైన్‌ని స్టిచ్చింగ్ చేసేలోపు 2-3 బ్లౌజెస్ అయితే నార్మల్ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చనమాట. అందు గురించి మనకి స్టిచ్చింగ్ చార్జెస్ కూడా డబుల్, త్రిబుల్ ఉంటుంది. అంత టైం అయితే ఎక్కువ తీసుకుంటుందనమాట. ఎంత ప్రొఫెషనల్ అయినా సరే, ఎంత తక్కువ టైంలో స్టిచ్చింగ్ చేసేవాళ్ళైనా సరే ఈజీగా 3-4 అవర్స్ అయితే పడుతుంది. ఎందుకంటే డిజైన్ ఉంది, బ్యాక్ నెక్ డిజైన్ ఉంది. అలానే స్లీవ్స్ వచ్చేసి డిజైనర్ స్లీవ్స్. ఇప్పుడు మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న ఈ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని స్క్రీన్‌లో చూపించిన విధంగా సెంటర్‌లోకి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలనమాట. కొంచెం కూడా క్రాస్ పోకూడదు. ఇలా క్రాస్ పోయిందంటే మనకి డిజైన్ అనేది అంత నీట్‌గా రాదు. ఇక్కడ సెంటర్‌లో చూసుకొని క్రాస్ ఏది లేకుండా జాగ్రత్తగా స్ట్రెయిట్‌గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇంతవరకు వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే గనక లైక్ చేయండి. అలానే వీడియోని ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే షేర్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ నుంచి మీకు స్లీవ్ డిజైన్ అలా బ్యాక్ పార్ట్ డిజైన్, ఫుల్ బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ కావాలనుకుంటున్నారా? లేదంటే ఓన్లీ బ్యాక్ పార్ట్ డిజైన్‌ని స్టిచ్చింగ్ చేసి చూపిస్తే చాలనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసే దాన్ని బట్టి నేను ఇక్కడ బ్లౌజ్‌ని ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలా? లేదంటే ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే స్టిచ్చింగ్ చేయాలా? అనేది డిసైడ్ అవుతాను. అలానే వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వండి. అలానే వీడియోని కొంచెం స్లోగా స్టిచ్చింగ్ చేయండి అని చెప్పేసి చూపిస్తున్నారు. అందు గురించి వీడియో లెంత్ అయితే పెరుగుతుంది. 19 మినిట్స్ వచ్చిందనమాట. ఇంతవరకు మన ఛానల్‌లో ఇంత లాంగ్ వీడియోని అయితే నేను అప్లోడ్ చేయలేదు. మీరు అడుగుతున్నారని చెప్పేసి నేను కొంచెం లాంగ్ అయినా సరే కొంచెం నెమ్మదిగా అయితే అప్లోడ్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే 19 మినిట్స్ వీడియో ఎక్కువ స్కిప్ చేస్తారన్న ఉద్దేశంతోటి నేను అసలు చాలా తగ్గించి వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. మాకు ఇలానే అప్లోడ్ చేస్తే బాగుంది. అలానే వాయిస్ ఓవర్‌తోనే కావాలి, కంప్లీట్ బ్లౌజ్ డిజైన్ కావాలి అని అనుకున్న వాళ్ళు కంపల్సరీగా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది కదా! అందు గురించి కామెంట్ చేయడంతో పాటు లైక్ చేయడం కూడా మర్చిపోకండి. లైక్ చేస్తే మన వీడియోని ఇంకొక 10 మందికి షేర్ చేయడం జరుగుతుంది. మీరు లైక్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా వీడియోలు అనేది స్టిచ్చింగ్ చేయాలని అనిపిస్తుంది. మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుందండి. మీ నుంచి నాకేదైనా కావాలని అనుకుంటే గనక ఒక లైక్ అలానే ఒక కామెంట్ అయితే కంపల్సరీగా మీరు చేయడానికి ట్రై చేయండి. అలానే ఏ సైజులో బ్లౌజ్‌ని స్టిచ్చింగ్ చేయాలో కూడా ఒకసారి కామెంట్ చేయండి. అంటే మాక్సిమం నేను 34, 32 సైజెస్ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీకు ఏ సైజు బ్లౌజ్‌ని స్టిచ్చింగ్ చేస్తే మీకు చూడడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉంది అని అనుకుంటున్నారు. ఒకవేళ లేదా మీరు ఏ సైజు బ్లౌజ్‌ని అయితే స్టిచ్ చేయాలనుకుంటున్నారో నాకైతే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తుంటే తెలుస్తుంది కదా! అలానే ఈ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజెస్ వచ్చేసి ఓన్లీ నేను డిజైన్ పర్పస్ కోసం అని చెప్పేసి స్టిచ్చింగ్ చేశాను. ఎవరైనా ఈ బ్లౌజెస్‌ని పర్చేస్ చేయాలనుకుంటే గనక నేను ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్‌కైతే మీరు మెసేజ్ చేయండి. కాల్స్ ఏమి వద్దు. ఓన్లీ మెసేజ్ చేస్తే గనక నేను ఇక్కడ బ్లౌజ్ కాస్ట్ అనేది మెన్షన్ చేస్తాను. మీకు బ్లౌజ్ నచ్చినట్టయితే గనక అది ఓన్లీ 34 సైజ్ బ్లౌజ్ అండి. నేను సైజెస్ కూడా మెన్షన్ చేస్తాను. మీకు సైజెస్ కావాలి అనుకుంటే గనక, బ్లౌజ్ కావాలనుకుంటే గనక వాట్సాప్‌లో మీరు మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే గనక బ్లౌజ్ అవైలబుల్ ఉంటే ఓన్లీ 1 పీసే అవైలబుల్ ఉంటుందనమాట. ఇది రెడీమేడ్ కదా! డిజైన్ పర్పస్ కోసం స్టిచ్చింగ్ చేసింది గనక 1 బ్లౌజే అవైలబుల్‌గా ఉంటుంది. మీరు తొందరగా మెసేజ్ చేస్తే గనక ఒకవేళ బ్లౌజ్ ఉంటే గనక నేను కొరియర్ చేసేస్తాను. క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు. ఆన్‌లైన్ పేమెంట్ చేసేస్తే గనక నేను బ్లౌజ్‌నైతే డెలివరీ చేసేస్తాను. ఈ బ్లౌజ్ వచ్చేసి 1200 రూపీస్ అయితే పెడుతున్నాను. మనకి ఫ్యాబ్రిక్ ఇవన్నీ కలుపుకొని మనకి స్టిచ్చింగ్ చార్జెస్ అన్నీ కలుపుకొని నేను 1200 అయితే ప్రైస్ అయితే పెడుతున్నాను. మీరు 34 సైజ్ బ్లౌజ్ కావాలి అని అనుకుంటే గనక ఈ బ్లౌజ్ కావాలనుకుంటే వెంటనే నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వీడియో మిడిల్‌లో గాని ఎక్కడైనా సరే కాస్ట్ అది మెన్షన్ చేసేస్తాను. మీరు తీసుకోవాలి అనుకుంటే గనక వెంటనే ఆర్డర్ చేసుకోవాలి. ఎందుకంటే నేను మళ్ళీ ఈ బ్లౌజెస్‌నైతే కస్టమైజేషన్ అయితే చేయను. రెడీమేడ్‌లోనే 1, 2 పీసెస్ అయితే స్టిచ్చింగ్ చేస్తాననమాట. మీకు ఒకవేళ కావాలి మేము కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే గనక ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. ఈ బ్లౌజ్‌కి ఒక 500-600 అయితే ఎక్స్‌ట్రా తీసుకుంటాననమాట. అంటే 1500-1600 రూపీస్ వరకు చార్జ్ చేస్తాను. మీకు ఒకవేళ కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే గనక ప్రైస్ అనేది పెరుగుతుంది. ఓన్లీ లేదంటే రెడీమేడ్ కావాలి అని అనుకుంటే ఒకటే ఒక పీస్ అయితే అవైలబుల్‌గా ఉంటుంది. వీడియో చూసిన వెంటనే మీరు ఆర్డర్ పెట్టేసుకోండి. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! ఈ నెంబర్‌కైతే మీరు మెసేజ్ చేయండి. అలానే బ్లౌజు నెక్ కూడా కొంచెం డీప్‌గా ఉంటుంది. మీకు నెక్ డీప్ అలానే చెస్ట్ లూజ్ ఇవన్నీ కూడా చూసుకొని సెట్ అవుతుందని అనుకున్న వాళ్ళు మాత్రమే ఆర్డర్ చేసుకోండి. తర్వాత నెక్ డీప్ ఉంది అని చెప్పేసి అనుకోవద్దు. నెక్ అయితే మన ఛానల్‌లో అయితే కొంచెం డీప్ నెక్స్‌నైతే స్టిచ్చింగ్ చేస్తామనమాట. ఎందుకంటే డిజైనర్ బ్లౌజ్‌కి నెక్ అనేది పైకుంటే అంత నీట్‌గా ఉండదు కదా! అందు గురించి. ఈ బ్లౌజ్ వరకు అయితే నెక్ రీజనబుల్‌గానే ఉంది. కొన్ని బ్లౌజెస్‌కి అయితే 10.5, 11 ఇంచెస్ వరకు కూడా ఉంటుందనమాట. దీనికైతే ఏ సైజెస్ వరకైనా సరే ఈ స్లీవ్స్ వచ్చేసి ఈ బ్లౌజ్‌కి స్టిచ్చింగ్ చేసిన స్లీవ్స్. దీనికి సంబంధించిన వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. బ్లౌజ్ నచ్చితే గనక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కైతే వెంటనే ఆర్డర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.